హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీతేజూస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో స్వీట్ కార్న్ వడ రెసిపీ చూపించబోతున్నాను. ఈ రెసిపీ వచ్చేసి పైన క్రిస్పీగా లోపల స్మూత్గా, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే ఇది చాలా తొందరగా అయిపోతుంది రెసిపీ. మనకి ఎప్పుడైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఈజీగా చేసుకోగలిగే వన్ ఆఫ్ ద రెసిపీ ఇది. ఇక ఈ టేస్టీ స్వీట్ కార్న్ వడ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాము. దీనికోసం ముందుగా 1.5 కప్పు ఫ్రెష్ స్వీట్ కార్న్ని ఇలా వలుచుకుని తీసుకోవాలి. ఇప్పుడు ఈ స్వీట్ కార్న్ని ఒక మిక్సీ జార్ తీసుకుని దీనిలోకి ట్రాన్స్ఫర్ చేయండి. ఇది నేను ఉడికించలేదు, ఇవి ఫ్రెష్వి వలుచుకుని మనం మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాము. ఇప్పుడు ఈ స్వీట్ కార్న్ని మిక్సీలో కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. 1 or 2 టైమ్స్ పల్స్ చేస్తే సరిపోతుంది, ఎక్కువగా గ్రైండ్ చేయొద్దు. మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలి. ఎక్కువగా గ్రైండ్ చేసినట్టయితే దీని నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ఈ స్వీట్ కార్న్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న స్వీట్ కార్న్లోకి సన్నగా తరిగిన మీడియం సైజ్ ఆనియన్ని వేసుకోవాలి. అలాగే 1 ఇంచు అల్లాన్ని చిన్న ముక్కలుగా చేసి వేసుకోండి. ఇంకా మీ కారానికి తగ్గట్టుగా గ్రీన్ చిల్లీస్ని యాడ్ చేసుకోవాలి. నేను 3 పచ్చిమిర్చిని కట్ చేసి వేసాను. అలాగే 1/2 కప్ వరకు కొత్తిమీర తరుగును కూడా యాడ్ చేయండి. ఇంకా దీనిలోకి 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి, 3 టేబుల్ స్పూన్స్ రైస్ ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేయండి. ఇందులో మనం రెడ్ చిల్లీ పౌడర్ని యూజ్ చేయట్లేదు. మనం యాడ్ చేసిన అల్లం అలాగే పచ్చిమిర్చి కారం సరిపోతుంది. ఈ పిండి అంతా కూడా వాటర్ ఏమీ యాడ్ చేయకుండా మిక్స్ చేసుకోవాలి. ఇలాగా మనం వడ చేసుకోగలిగే కన్సిస్టెన్సీ రావాలి. ఒకవేళ మీకు పిండి మరీ వెట్టగా ఉన్నట్టయితే కనుక కొద్దిగా బియ్యం పిండిని యాడ్ చేసుకోండి. ఇలా వడపిండి అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియం హీట్లో పెట్టుకుని వడపిండిని ఇలా రౌండ్గా 2 అరచేతుల మధ్యన ఒత్తుకుని ఆయిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వీటిని ఆయిల్లో వేసిన వెంటనే కదిలించకూడదు. 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ పైన వేయించండి. ఇలా వేగిన తర్వాత రెండవ వైపుకి టర్న్ చేసుకోవాలి. ఈ వడల్ని మీడియం ఫ్లేమ్ పైన మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మనకి హై ఫ్లేమ్లో ఫ్రై చేసినట్టయితే లోపల కొంచెం పచ్చిగా ఉండి పైన తొందరగా కలర్ మారిపోతుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్ పైన కుక్ చేసుకున్నట్టయితే క్రిస్పీగా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా 2 వైపులా కూడా బాగా వేగే వరకు టర్న్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక పేపర్ నాప్కిన్ వేసుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. అలాగే పిండి మొత్తాన్ని వడల్లాగా చేసుకుని క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకుని తీసుకోవాలి. ఈ స్వీట్ కార్న్ వడకి పిండిని మిక్స్ చేసేటప్పుడు మీకు ఇష్టమైతే క్యారెట్ తురుమును కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే డీప్ ఫ్రై ఐటమ్స్ ఇష్టపడని వాళ్ళు ఈ స్వీట్ కార్న్ వడని షాలో ఫ్రై చేసుకుని కూడా తయారు చేసుకోవచ్చు. అలా అయినా కూడా స్వీట్ కార్న్ వడ చాలా బాగుంటుంది. చూసారు కదండి, టేస్టీ అండ్ క్రిస్పీ స్వీట్ కార్న్ వడ రెడీ అయిపోయింది. ఇది బయట నుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మీరు కనుక ఈ రెసిపీని ట్రై చేసినట్టయితే మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని విజిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.